సునీతా విలియమ్స్. ఈమె పేరు వినని వాళ్ళు ఉండరు. ఈమె ఒక అమెరికన్ ఆస్ట్రోనట్. ఈమె జూన్ 5, 2024లో స్పేస్ పైకి వెళ్ళి మార్చ్ 19, 2025లో ఎర్త్ పైకి ల్యాండ్ అయ్యారు. ఇది కేవలం 8 days మిషన్ మాత్రమే. కానీ తిరిగి రావడానికి 9 నెలలు ఎందుకు పట్టింది? అసలు అక్కడ ఏం జరిగింది? ఈమె ఇలాంటివి ఎన్ని మిషన్స్ చేసింది? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సునీతా విలియమ్స్. ఈమె పూర్తి పేరు సునీతా లిన్ పాండ్యా. ఈమెను సునీ విలియమ్స్ అని కూడా పిలుస్తారు. ఈమె సెప్టెంబర్ 19, 1965లో యూక్లిడ్, ఓహియో, యుఎస్లో జన్మించింది. ఈమె తండ్రి గుజరాత్కు చెందిన ఇండియన్ అమెరికన్ న్యూరో అటానమిస్ట్ అయిన దీపక్ పాండ్యా. తల్లి యూరోప్కు చెందిన ఉర్సులిన్ బోన్నీ పాండ్యా. ఈమె 1983లో నీదమ్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. తర్వాత 1987లో యుఎస్ నావల్ అకాడమీలో ఫిజికల్ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసింది. ఈమె 1998 ఆగస్టులో ఆస్ట్రోనట్గా ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ఈమె ఇప్పటివరకు 3 స్పేస్ మిషన్స్ని కంప్లీట్ చేసింది. ఈమె ఫస్ట్ మిషన్ 2006లో ఎక్స్పెడిషన్ 1415. ఇది 2006 డిసెంబర్ 9 నుంచి 2007 జూన్ 22 వరకు కొనసాగింది. అంటే 6 months 14 days పట్టింది ఈ మిషన్ కంప్లీట్ అవ్వడానికి. ఎక్స్పెడిషన్ 15లో సునీ విలియమ్స్ గారు ఫ్లైట్ ఇంజనీర్గా వెళ్లారు. అక్కడ 29 hours 17 minutes డ్యూరేషన్తో 4 స్పేస్ వాక్స్ కంప్లీట్ చేసి ఫీమేల్ ఆస్ట్రోనట్స్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈమె సెకండ్ మిషన్ 2012లో ఎక్స్పెడిషన్ 3233. ఇది 2012 జూలై 14 నుంచి 2012 నవంబర్ 18 వరకు కొనసాగింది. అంటే 4 months 4 days పట్టింది ఈ మిషన్ కంప్లీట్ అవ్వడానికి. సునీ విలియమ్స్ గారు దీనిలో మొత్తం 3 స్పేస్ వాక్స్ని కంప్లీట్ చేశారు. థర్డ్ మిషన్ 2024 ఎక్స్పెడిషన్ 7172. ఈ మిషన్ 2024లో జూన్ 5న లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇది 8 days మిషన్ మాత్రమే. కానీ అక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ మిషన్ని 9 monthsకి ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అది చిన్న ఇష్యూనే అయినా గతంలో జరిగిన నష్టం ఇప్పుడు జరగకుండా ఉండడం కోసం వాళ్ళని సేఫ్గా తీసుకురావడమే నాసా యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫైనల్గా వాళ్ళని మార్చ్ 19న భూమిపైకి తీసుకొచ్చారు. అసలు గతంలో జరిగిన నష్టం ఏంటి అనుకుంటున్నారా? అది 2003లో జరిగింది. మన ఫస్ట్ ఫీమేల్ ఆస్ట్రోనట్ అయిన కల్పనా చావ్లా గారు స్పేస్ పైకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో వాళ్ళు ఉన్న స్పేస్ క్రాఫ్ట్ డిస్ట్రక్షన్లో చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ February 1, 2003లో జరిగింది. అప్పుడు కూడా ఇలానే ఒక టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల అది కొలాప్స్ అయ్యింది అని, ఇది నాసా యొక్క నిర్లక్ష్యమే అని అందరూ అనుకున్నారు. అందుకే మళ్ళీ అలాంటి నష్టం వీళ్ళ విషయంలో జరగకుండా ఉండడం కోసం నాసాకు ఇన్ని నెలలు పట్టింది వాళ్ళని భూమిపైకి తీసుకురావడానికి. ఇక ఈ ఎక్స్పెడిషన్ 7172 విషయానికి వస్తే, ఈ మిషన్లో సునీతా విలియమ్స్ గారు స్పేస్లో లెట్యూస్ని పండించారు అనేది చాలా వైరల్గా మారింది. ఇది ఫ్యూచర్లో స్పేస్లో మొక్కల పెంపకానికి ఉపయోగపడుతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఈమె మొత్తం 3 మిషన్స్ కలిపి స్పేస్లో ఉన్నది 608 days. నాసా ఆస్ట్రోనట్స్లో ఎక్కువ రోజులు స్పేస్లో ఉన్న వాళ్ళలో ఈమెది 2వ స్థానం. మొదటి స్థానం రిటైర్డ్ చీఫ్ ఆస్ట్రోనట్ అయిన పెగ్గీ విట్సన్. ఈమె మొత్తం 675 days స్పేస్లో ఉన్నది. అలాగే సునీతా విలియమ్స్ గారు 3 మిషన్స్ కలిపి 62 hours 6 minutes టైం డ్యూరేషన్తో 9 స్పేస్ వాక్స్ కంప్లీట్ చేసి నాసా ఆస్ట్రోనట్స్లో ఫస్ట్ ఫీమేల్ ఆస్ట్రోనట్గా, అలాగే ఆల్ టైమ్ 4th ప్లేస్లో నిలిచారు. కేవలం కొద్ది రోజులు మిషన్ కోసం వెళ్లారు సునీతా విలియమ్స్ గారు. కానీ ఈ 9 months కూడా ఆమె ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా భూమిపైకి తిరిగి వచ్చారు. నిజంగా ఆమె ధైర్యానికి అందరూ కూడా సలాం కొట్టాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.